ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కి చేరింది. అవును, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహించని గట్టి షాక్ ఇచ్చారా? అసలు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? త్వరలోనే పవన్ కళ్యాణ్ కూటమికి గుడ్ బై చెప్పే ఆస్కారం పెరుగుతుందా? ఇప్పుడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్లో హల్చల్ చేస్తుంది. అసలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఎక్కడ తేడా కొడుతుంది? ఈ వీడియోలో పూర్తి క్లియర్గా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ నిమిత్తం హాస్పిటల్లో చేరినారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు, ఆ తర్వాత వచ్చారు. అనంతరం ఆయన నిన్నే డిశ్చార్జ్ కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి కూడా వెళ్ళారు. కానీ ఇదే టైంలో అసలు సిసలైన దెబ్బ కొట్టారు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటది? ఆంధ్రప్రదేశ్లో మైనర్ బాలికలపై జరుగుతున్న అగత్యాలు, పోక్సో చట్టం అమలు తీరుపై పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా అసంతృప్తితో రగిలిపోతున్నారట. తమ సొంత కూటమి ప్రభుత్వ పరిపాలనలోనే విచారణలు చాలా ఆలస్యం అవుతున్నాయని ఆయన ఓపెన్గానే అంగీకరించేశారు. ఇక్కడితో పవన్ కళ్యాణ్ ఆగలేదు, ఒక సంచలన అడుగు వేశారు. సాధారణంగా ప్రభుత్వంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారికే ఆయన ద్వారానే ఇవ్వాలి. కానీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సిఎస్కి, అలాగే డీజీపీకి గట్టి లేఖలు రాసి పారేశారు. అంతేకాదు, ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. రాజకీయ విశ్లేషకుల అనాలిసిస్ ప్రకారం పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఎక్కడో గట్టిగానే చెడుతుంది. దీనికి ప్రధాన 3 కారణాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అందులో మొదటిది, హోంశాఖ మరియు పోలీస్ వ్యవస్థ పనితీరుపై పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలోనే హోంమంత్రి అయిన అనిత పనితీరుపై పవన్ కళ్యాణ్ పబ్లిక్గా కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నేరుగా అధికారులకు లేఖలు రాయడం అంటే హోంశాఖ పనితీరు కానీ, దాన్ని నడిపిస్తున్న విధానం కానీ, అక్కడ ఉన్న మంత్రి కానీ అందరూ కూడా ఫెయిల్ అయినట్టే దీని అర్థం. ఇక దాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పవన్ గట్టిగా ప్రశ్నిస్తున్నట్లయితుంది. రెండో కారణం, చంద్రబాబు మార్క్ పరిపాలనకు పవన్ కళ్యాణ్ గట్టిగా బ్రేకులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తప్పు జరిగితే ప్రశ్నిస్తా, నా రూటే సపరేట్ అని పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా చూపిస్తున్నారా అనే మాట ఇప్పుడు వినబడుతుంది. ముఖ్యమంత్రిని బైపాస్ చేసి డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం అంటే చంద్రబాబు టీంకు తీవ్రంగా మింగుడుపడడం లేదు. పవన్ తన స్థాయిని మించి చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల కూటమిలో ఉన్న టీడీపీకి కూడా చాలా పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయట. దీనిపై అనేక కంప్లైంట్స్ కూడా చంద్రబాబు టేబుల్ పైకి వెళ్తున్నాయట. ఇక మూడవ కారణం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కనెక్ట్ అవ్వడం. చంద్రబాబుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ నేరుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కనెక్ట్ అవ్వడం వెనుక భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన ఉనికిని చాటే పెద్ద వ్యూహమే ఇక్కడ ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే కూటమికి గుడ్ బై చెప్పేస్తారా? అసలు చంద్రబాబుతో కలిసి నడిచేటట్టు కనబడడం లేదు కదా అంటూ సొంత టీడీపీ నేతలే, సీనియర్లే ఇప్పుడు గుసగుసలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ బ్యాడ్ సిగ్నల్స్ డైరెక్ట్గా చెప్తున్నప్పటికీ పైపెచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడడం, మేము ఇద్దరం కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ డైలాగులు అయితే కొడుతున్నారు. కానీ అభిప్రాయ భేదాలు కుండబద్దలు కొట్టేలా కనబడుతున్నాయి. అభిప్రాయ భేదాలు కాదు, అధికారంలో ఉండి చేస్తున్న తప్పులను సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తాను అధికారంలో ఉండి నిరూపిస్తున్నట్టు కూడా అవుతుంది ఇది. మరి దీనికి ప్రతి చర్యలు ఏమైనా ఉంటాయా? సాక్షాత్తు సోషల్ మీడియాలో ఎవడు ప్రశ్నించినా, ఫేస్బుక్లో ఎవడు ట్వీట్ చేసినా, ఎవడు ట్విట్టర్లో ఏది లైక్ కొట్టినా అల్టిమేట్గా వాడిని తీసుకెళ్ళి లోపటేసే ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే జైలుకి వెళ్ళడం కాదు, కనీసం ఆ జైలుకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అఫీషియల్గా అరెస్టులు చేస్తున్నారా అంటే అన్అఫీషియల్ అరెస్టులు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అరెస్టులు చేయడం, తద్వారా శని ఆది సోమవారం దాకా బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టడం, బెయిల్ వస్తే మరుసటి కేసులు పెట్టి మళ్ళీ ఇరికించే ప్రయత్నం, అసంటి స్కెచ్ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. లాకప్ డెత్ కేసులు గట్టిగా బలంగా ఆంధ్రప్రదేశ్లో వినబడుతున్నాయి. దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయేలా కృష్ణలంక సాయికృష్ణ హత్య కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. అనేక ట్విస్టులు జరుగుతున్నాయి. సాక్షాత్తు లైవ్లో అడ్డంగా దొంగలు దొరికిపోతున్నప్పటికీ వాళ్ళని ఎవరో పైనుంచి ఒక అదృశ్య శక్తి కాపాడుతున్నట్లుగా కనబడుతున్నా, ఇంకా పైపెచ్చి మేము మంచి వాళ్ళం, మేము అధికారంలో ఉండడం వల్లే ఇలా జరుగుతుంది, మేము అధికారం లేకపోతే ఇంకా దారుణం జరుగు అని మాటలు చెప్పుకుందాం. నిజంగా ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చెప్పాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పొచ్చు.
అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగాలేదు, సర్జరీ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళి కలిసి వచ్చారు. ఏదైనా గట్టిగా ఉండుంటే ఆ హాస్పిటల్లో ఆ మీటింగ్లోనే చెప్పుండొచ్చు, చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మనం అడుగులు వేయడం లేదని, అన్యాయపు చర్యలు ఎక్కువైపోతున్నాయని, దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది అనేది బహుశా గుసగుసలాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ తన స్ట్రాటజీలు మార్చడం చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమితో కలిసి అడుగులు వేయలేకపోవచ్చు అనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో మొండిగా ఉన్నప్పటికీ ప్రతి అడుగులో పవన్ చంద్రబాబును నిలదీయడం, ప్రతి అడుగులో చంద్రబాబుకు సంబంధించిన ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టడం బహుశా చేస్తుండే అవకాశం ఉంటుంది. మరి అలా చేసినా ఇలా చేసినా ఉండి పొగబెట్టినా బయటకు వచ్చినా వెరసి ఏది చేసినా జగన్ మళ్ళీ గెలుస్తాడు అనే భయం వణుకు ఈ ఇద్దరిలో ఉండడం ఇక్కడ అనేక సందర్భాల్లో వాళ్ళే మీటింగ్లో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, మేము పక్కకు జరిగితే, ఏదో మేము అందరం కలిసి ఉంటేనే జగన్ ఇప్పుడు ఓడించడం అత్యంత దారుణంగా అత్యంత కష్టంగా కనబడుతుంది 2029 వచ్చేసరికి. అలాంటిది ఇక మేము కనుక పక్కకి వెళ్తే, మనం కనుక విరిగిపోతే, కూటమి కనుక విరిగిపోతే సునాయాసంగా జగన్కు విజయ గెలుపు హస్త్రం తన చేతిలో పెట్టినట్టు అవుతుంది. కనుక కొట్టుకున్నా తిట్టుకున్నా గిచ్చుకున్నా గిల్లుకున్నా కలిసే నడుద్దాం, కలిసి అడుగులు వేద్దాం అనుకునే ఫార్ములాలో ఉన్నారు. పైపెచ్చు నారా లోకేష్ రాజ్యాంగం అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో తాను చూపించే ప్రయత్నంలో తాను బిజీగా ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేయాలో తెలియక, ఏం చేస్తున్నామో అర్థం కాక అల్టిమేట్గా ప్రతినిత్యం బురదలో కాలు వేస్తూ తాను ఆ కాలుని ఎలా తీసుకోవాలి బురదలో నుంచి అనే దాంట్లోనే సమయం అయితే వృధా అవుతుంది. 2.5 సంవత్సరాలు అయింది కూటమి అధికారంలో వచ్చి. చేసిన మంచి ఏమిటో పవన్ కళ్యాణ్ ఒక్కటైనా చెప్పగలుగుతాడా? సూపర్ 6 హామీలన్నీ గంగలో కలిపారు, సూపర్ 7 అన్నారు. అధికారం వచ్చింది, ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం, ప్రతి బేస్తవారం లాగా అప్పులు చేస్తూ పోతున్నారు. వారం వారం అప్పులు చేస్తేనే ముందుకు పోయే పరిస్థితి ఉన్న ప్రభుత్వంలో నిలబెట్టి అమరావతికి మాత్రం లక్షల కోట్లు లోన్లు తెస్తూ ముందుకు పరిగెత్తిస్తున్నాం అంటున్నారు. వెరసి ఇదంతా కూడా ఒక ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ అనేక మంది క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా రోజు రోజుకు పెరుగుతుంది. చూడాలి మరి ఇది ఎటు పోయి ఏమవుతుందో అన్నది.